మేడం ఒక్క నిమిషం ఉండండి. నువ్వు వెనకండి మేడం. विनायक शांति स्वरूप
ఇంటర్నేషనల్ మన కార్యవర్గ సభ్యులైనటువంటి డాక్టర్ నాగేంద్ర గారికి, సత్యనారాయణ గారికి, సురేష్ గారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మన డిస్ట్రిక్ట్ 101 జిల్లా నలుమూలల నుంచి మన క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, క్యాబినెట్ మెంబర్స్ అందరూ హాజరైనటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నేను మరి మీకు అందరికీ తెలుస్తుంటే మీ క్లబ్లన్నీ కూడా తిరుగుతున్నాను. నాకు 2023లో ఎలక్ట్ గవర్నర్గా, యునానిమస్గా 2024 గవర్నర్గా పనిచేసి As Jolly Walker of our district cabinet, Jolly Walker of district cabinet shall do my best by accepting the responsibility to keep the meeting lively and disciplined and ensure that members, guests feel at home and participate in the fellowship. I shall take role and interest in the business affairs of our organization. Be regular, accurate, prompt and punctual. Thus proves worthy of this honor given to me. ఈరోజు నేను చెప్పిన డ్యూటీస్ Deputy Governors, నేను వరకు అయితే చూడలేదండి. అంటే మీ జిల్లాలో అప్పుడు ఉన్నారని, దాన్ని గవర్నర్ గారు బాగా యూజ్ చేసుకుంటున్నారని అర్థమవుతుంది. కాబట్టి మీకున్న వర్క్ అంతా ఈ సంవత్సరం చూపించుకొని మన 101ని మంచి పొజిషన్లో పెట్టాలని అనుకుంటూ, సార్ డిప్యూటీ గవర్నర్స్గా మీకు కొంతమంది జోన్ చైర్మన్స్ని అలాట్ చేయడం జరుగుతుందండి. అది మరి పాత రోజుల్లో మేము ఎవరిని అలాట్ చేసాం అనే లిస్టు కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. ఒక్కొక్క ఒక్కొక్క కానీ 3 కానీ 4 కానీ ఒక్కొక్క జోన్ చైర్మన్కి క్లబ్స్ కూడా ఇస్తామండి. ఏరియాని బట్టి అక్కడ ఉన్న క్లబ్స్ని బట్టి అలా 3 జోన్ చైర్మన్స్ district cabinet shall do my best for the growth of our organization and shall carry out the responsibility lively and disciplined. I will initiate sincere efforts to fulfill the obligations I shall undertake with enthusiasm. Thank you, sir. IT coordinator and take active interest in printing and publication and be regular in releasing the bulletin promptly as per the time schedule. And మీకైతే కొత్తగా ఓట్ అనేది లేదమ్మా. ఏపీస్ ఆర్సీలు అందరూ ఉన్నారు. అందరు అభినందనలు నేను తీసుకుంటాను. మీ అందరి ఆశీస్సులతో ముందుకెళ్తాను. ప్లీజ్ ఒక్కసారి ఏజ్ వెంకటరావు గారిని నాకు బ్లెస్ చేయమని కోరుతున్నాను. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, కౌన్సిలర్స్, వాటర్స్ అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon. It's a festival every year when the new government takes over and we all come and participate in this function. So we encourage him to do better work and do the better job. And District 101 కూడా
should come into this so that there's a lot of commitment from here. సో అదే విధంగా మన హెచ్ఎన్ వెంకట్రావు గారు ఈయన పక్కన కూర్చోవాలంటేనే భయం, ఎందుకంటే ఇప్పుడు చాలా స్మార్ట్గా తయారైపోతారు. ఈయన ఎంత స్మార్ట్గా తయారవుతారంటే ఈయనకి ఫోన్ చేసి అడిగారు రేపు చెప్పి మీరు ఏ కోట్ వేసుకొస్తున్నారని. సో బ్యూటిఫుల్లీ, సో స్మార్ట్లీ డ్రెస్ అండ్ వెరీ వెరీ కమిటెడ్ అండి. నేను ఎప్పుడూ అందరికీ చెప్తాను, మా నాన్నగారు ఇచ్చిన మంచిది ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇచ్చారండి. ఆయనతో కూడా అదే మాట చెప్తున్నాను. దే మోటివేట్ us, దే అప్రిషియేట్, దే ఎంకరేజ్ us టు డూ గుడ్ థింగ్స్. ఏదైనా మీరే చేయగలరు అంటారు, ఆ మాట ఒక్కటి చాలు మాకు ఏ పని చేయడానికైనా. సో అదేవిధంగా ఏఎస్ఎన్ ప్రసాద్ గారు ఇందాక వచ్చారని విన్నాను. ఐ వాజ్ టాక్ టు ద మీటింగ్. ఆయన ఈజ్ లైక్ గాడ్ ఫాదర్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us. ఆల్వాదాస్ గారి తర్వాత ఎప్పుడు ఏ పని చేయాలన్నా వాకర్స్కి ముందుగా ఆలోచించి ఆయనే ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన గైడెన్స్ మాట్లాడరండి, మాట్లాడరు. 2025 అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ద బెస్ట్ ఆఫ్ ద మోటివేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంటే డెన్జల్ వాషింగ్టన్ అని ఉన్నారండి. 2025 the resolution is talk less. Don't bother about people who are criticizing you. Don't bother about people who are trying to compete with you. Don't bother about people who are trying to always create bad to you. Don't bother anything. Be silent, be to yourself and work for yourself. ఎందుకంటే అది మన ఏఎస్ఎన్ ప్రసాద్ గారు చూస్తున్నాం ఇప్పుడు. అదేవిధంగా ఇప్పుడు పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ కూడా అందరూ అంటున్నారు సైలెంట్ విల్ యూ బికమ్ అ విన్నర్. Everyone will work, everyone do the work, how well you structure the work, అదే matters a lot. కాబట్టి అలాంటి యాటిట్యూడ్ ఏఎస్ఎన్ ప్రసాద్ గారు మనకి మొదటి నుంచి అదే నేర్పించారు, పని చేయండి మాట్లాడకండి. సో అదే అలాంటి యాటిట్యూడ్ ఉండబట్టి మనకి ఇంత చక్కగా ముందుకెళ్తున్నాము. మరి వాట్ కెన్ వి టాక్ అబౌట్ గోల్డ్ మ్యాన్? ఎన్టీ రామారావు సినిమా చూసాం, గోల్డ్ మ్యాన్ వీ గ్రీట్ యూ గోల్డ్ మ్యాన్. మన గోల్డ్ మ్యాన్ వచ్చే కమల్ బేట్ గారే. కమల్ బేట్ గారు ఈజ్ రియల్ గోల్డ్ మ్యాన్ విత్ బిగ్ హార్ట్ అండి. ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ హీ కమ్స్ ఫార్వర్డ్. రంగారావు గారు ఇందాక నేను అన్నట్టు ఆయన అనదే సైలెంట్ వర్క్. రంగారావు గారు వచ్చారంటే అమ్మో ఆయన వచ్చారు మాట్లాడరు, ఆయనకి మనసులో ఉందో మనం తెలుసుకొని చెయ్యాలి అని అలాంటి మంచి యాటిట్యూడ్ ఉన్న మనిషి అండి. సో ఐ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ యూర్ టెన్యూర్. అదేవిధంగా పేరు ఇంకా చెప్తుంటా అందరూ వేదిక మీద ఉన్న పెద్దలు కిందనున్న పెద్దలు అందరూ పెద్దలే. ఏదో మా దగ్గర అవకాశం వచ్చింది ఇలా స్టేజ్ ఎక్కమన్నారు, 4 మెట్లు ఎక్కమన్నారు తప్ప ఆల్ ఆఫ్ us are same platform, all of us are working for a common objective. The common objective is నడవండి, నడిపించండి. అందరూ నడిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇంత మెసేజ్ ప్రపంచంలోనే ఇలాంటి ఐడియా ఎవరికి రాలేదండి, అసలు ఎవరికి రాలేదు. మీకు కావాలంటే బెటర్ టెక్నాలజీ వస్తుంది, బెటర్ ఇది వస్తుంది, కానీ ఒక గుడ్ మెసేజ్ అనేది మన వాకర్సే కన్వే చేస్తుంది. కాబట్టి బిగ్ హ్యాండ్ ఫర్ ఆల్ వాకర్. ఎందుకంటే ఇది కాపీ కొట్టాలన్న ఐడియా. మీరు ఏదైనా కాపీ చేయొచ్చు కానీ యూ కెన్ ఎవర్ కాపీ అన్ ఐడియా అంటారు. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్నది. ఇంత మంచి వాకర్స్ మూమెంట్లో మనం అందరూ ఆల్వాదాస్ ఇనిషియేట్ చేసి ఏఎస్ఎన్ వెంకట్రావు గారు, ఏఎస్ఎన్ ప్రసాద్ గారు, హనుమంతరావు గారు, చాలామంది అందరూ దిస్ ఇస్ అ టీమ్ వర్క్. అందరూ కలిపి చేసింది, ఒకరు చేస్తే ఎక్కువ వెళ్దండి. అందరూ ఆల్వాదాస్ గారు ఒక మంచి టీం పెట్టుకొని ఇనిషియేట్ చేసి అలా చేశారు కాబట్టి వాకర్స్ మూమెంట్ ఇంత చక్కగా ముందుకెళ్తుంది. ఇలాంటి వాకర్స్ మూమెంట్కి ఇప్పుడు నాకు అందుకే ఇప్పుడు ప్రభాకర్ గారు వచ్చారు కాబట్టి మా ద్వారకానాథ్ గారికి ఒకటే అడ్వైజ్ అండి. నేను గవర్నర్ నా బౌండరీ ఇది అని పని చేయకుండా మీరు ప్రభావతి గారికి హెల్ప్ చేసి మన ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సేమ్ క్వాలిటీ మళ్ళీ రావాలి, ఎవ్రీ మంత్ వెళ్ళాలి. దానికి రావడానికి కూడా మార్గం చూపించాము. ఎవ్రీ క్లబ్ హ్యాస్ టు కంట్రిబ్యూట్ 3,000 rupees ఫర్ ద ఇంటర్నేషనల్
సో ఎవరిని బర్డెన్ చేయకూడదండి. మనం అందరూ 3,000 ఒక క్లబ్ ఇవ్వలేమండి. 30 మంది ఉంటే 100 రూపాయలు వేస్తే 3,000 అయిపోయాయి. ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఆ మాత్రం కంట్రిబ్యూట్ చేయాలి కదండి. సో ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్ అందరికీ, ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అందరికీ ఈ యొక్క మెసేజ్ కన్వే చేస్తున్నాను. ప్రభాతి గారు మీరు లిస్టు పెట్టుకొని, ఎందుకంటే నేను ఆ రోజే చెప్పాను, మీ ఇంట్లో పెళ్ళికి డబ్బులు అడగట్లేదు, మీరు డబ్బులు అడుగుతుందల్లా వాకర్స్ మ్యాగజైన్ నుంచి అడుగుతున్నారు. అందరూ అంటారు ఏంటంటే క్వాలిటీ లేదు, క్వాలిటీ లేకపోతే ఎవరు చూస్తారు? అందరూ హెల్ప్ చేయకపోతే ఎవరు చేస్తారు? మన ప్రతి స్టెప్, మనం చేసిన ప్రతిదీ మన వాకర్స్ మీద మళ్ళీ తిరిగి రివర్స్ మన మీదే పడుతుంది. సో మనం క్వాలిటేటివ్గా ఆలోచించాలి, క్వాలిటేటివ్గా పనిచేయాలి, క్వాలిటేటివ్గా ఎలివేట్ చేయాలి. ఓకే, మాస్టర్ చాలా ఎక్కువ మాట్లాడగలుగుతున్నారు. సో అందరికీ నమస్కారాలండి. సోషల్ మీడియా కూడా ఐ వాంట్ యూ టు హెల్ప్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అండ్ సోషల్ మీడియా ఆల్సో. అండ్ ఒక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మనం ఒక చేస్తాము ఇండియాలో ఎక్కడ మీటింగ్ అయినా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి. అది మా హెడ్ ఆఫీస్ పంపిస్తే ఐజగరాలు కూడా సపోర్ట్ చేస్తాను. అన్ని ఎవరు ఇక్కడ వాకర్స్ మీటింగ్ ఈరోజు ఇలాగ అయిందంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే వాకర్స్ అందరూ చూస్తారు. కాబట్టి మీరు మందు వచ్చి మంచి ఫోటోలు తీసి పోస్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అన్ని చాలా యాక్టివేట్ చేద్దాము. ఎందుకంటే ఒక పని చేయడం కష్టం, దాన్ని ఆపేయడం పెద్ద పని కాదు. సో ఆపొద్దు, ముందుకెళ్దాం. అంతం కాదు, ఇది ఆరంభం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ మోటివేషనల్ ఏరియాలో పట్టుకొని వెళ్తారు. అలాగే నాకు ఇంటర్నేషనల్ మోటివేటర్ని కూడా పరిచయం చేసిన వ్యక్తి ఆయన. కృష్ణదానం, ఈవెన్ మీరు యూట్యూబ్లో కొడితే కృష్ణదానం మోటివేషన్స్ మీరు చాలా ఉంటాయి. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అలాంటి ఒక మోటివేషనల్ ఎక్స్పర్ట్ ఆయన. అలాంటి ఆయన దగ్గర పనిచేయడం నాకు గర్వకారణం. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్తే నాకేంటి అని అడుగుతారు. ఈవేళ నాకేంటి అని కాదు, నీకు నేనున్నానని చెప్పి ఒక గొప్ప మానవతావాది ఎవరంటే కమల్ బైడ్. ఏ పోస్టు అక్కర్లేదు నాకు, నేను వాకర్స్కి నేనున్నాను అని చెప్పేటటువంటి ఒక మా ఇంద్రా డోనర్ ఆయన ఒకరు కమల్ బైడ్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. మేడం మీరు ఇటుపక్క వచ్చేయండి. సార్ వన్స్ మోర్ సార్ ఒకసారి కెమెరాకి చూడండి. లివింగ్ లెజెండ్ మన రవీంద్ర గారు చెప్పిన మనం డిస్పాషనేట్గా ఉండాలి, అన్పెట్టబుల్గా ఉండాలి, ఈక్వాలిటీతో ఉండాలి అనేది మనకి జీవితంలో భాగం. దాన్ని దూరం చేసుకుని మరి దానికోసం వెంపలాడుతూ ఇవాళ ఈ క్లబ్ ద్వారా దాన్ని మనం పరిపూర్ణ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఆ యొక్క యాక్టివిటీని అందించడానికి చేస్తున్నాం. ఈ 25వ సంవత్సరానికి నన్ను ఏరియా వరకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు మరి మేడం గారికి, మరి ఇదే ఏరియాలో ఉన్న ఈ క్లబ్లో నన్ను వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఫస్ట్ 25 మందికి 1000 రూపాయలు చెప్పి స్పాన్సర్ చేస్తానని చెప్పానండి. ఖచ్చితంగా చేస్తాను. కానీ బికాస్ ఆఫ్ ది షియర్ ఎఫెక్ట్స్ ఐ గాట్ టువర్డ్స్ ద్వారకానాథ్ గారు, బికాస్ ఎవర్ సైలెంట్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్, he will definitely run the organization to a great heights in future. Thank you very much for the opportunity. వాకర్ కె ద్వారనాథ్ గారు నేటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాకర్ శ్రీమతి ఎం ప్రభావతి గారు, అలాగే ఇప్పుడే ప్రస్తుతం మనకందరికీ ప్రోత్సాహకాలు ఇస్తామని నగదు ప్రోత్సాహకాలు మనమందరినీ ఎంకరేజ్ చేసినటువంటి మా ఏరియా 1 వైస్ ప్రెసిడెంట్ వాకర్ నాగేంద్రరావు గారికి, నాకు అన్ని విధాల వాకర్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో
సహాయం చేస్తూ నాకు పని నేర్పిస్తూ నేను ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది ఆయన దగ్గర. ఆయనే వాకర్స్ ఇంటర్నల్ సెక్రటరీ జనరల్ వాకర్ ఎస్ ఐజాక్ గారు. ఈ జిల్లాలో మొదటి ఎండోమెంట్ డోనర్, మొదటి కుబేరా డోనర్, అలాగే మొదటి ఇందిరా డోనర్. ఏమేమి చేస్తున్నావా? నేను పదవి ప్రమాణ స్వీకారం చేసే సందర్భాన్ని వచ్చినటువంటి ఆహ్వానితులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ సంవత్సరం వాకర్స్ ఉద్యమంలో కొత్త మార్పులు తేవాలని ఆళ్వార్ దాస్ గారి ఉద్దేశాలని, ఆశయాల్ని ముందుకు పట్టుకెళ్లే ఉద్దేశంతో ఈ సంవత్సరం మరింత కృషి చేస్తామని మనస్ఫూర్తిగా క్లబ్బుల్ని కోరుతున్నాం. క్లబ్ సభ్యులు కూడా ఉత్సాహంగా వచ్చి ఉదయం నుంచి సంక్రాంతి శోభను తలపించేలా ఉద్యమంలో పాల్గొన్నారు. వారికి మా మద్దతును, మా తోడ్పాటును వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే వాకర్స్ ఫౌండేషన్ ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఏఎస్ఆర్ ప్రసాద్ గారు, ట్రస్టీ ఏహెచ్ఎన్ వెంకటరావు గారు, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎస్పీ రాజేంద్ర గారు, ప్రస్తుత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రభావతి గారు వచ్చి ఆల్రెడీ వేదికపై ఆశీనులు ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.